వైఎస్ఆర్ జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అనుభవజ్ఞులు రాజకీయాల్లో బాగా తెలిసినటువంటి శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారిని మన గౌరవ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నటువంటి శుభ సందర్భంగా మనందరి తరఫున ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గం తరఫున కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన జగనన్న మరి అందరినీ కూడా కలిసి జిల్లాలో ఒక ఏకాభిప్రాయంగా పెద్దలు రవీంద్రనాథ్ రెడ్డి గారిని, అదేవిధంగా మరి అన్నమయ్య జిల్లాకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా జిల్లా అధ్యక్షులుగా నియమించడం, ఎందుకంటే అనుభవజ్ఞులు అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ పార్టీ నాయకులు అదేవిధంగా అభిమానులు అందరితో కూడా మరి చాలా దగ్గరగా సంబంధాలు నెలకొల్పుతూ వారి బాగోగులు తెలుసుకుంటూ ఈ పార్టీకి ముందుకు తీసుకుపోయేటువంటి అనుభవజ్ఞులైనటువంటి నాయకుల్లో ఎన్నుకున్నందుకు మన రాష్ట్ర అధ్యక్షులు గారికి కూడా ఈ సందర్భంగా మనందరి తరఫున కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి అన్న యొక్క నాయకత్వంలో మేమందరం కూడా అన్ని విధాలుగా వారికి సహకరిస్తాం. మరి మన పార్టీని మళ్ళీ కూడా ఏ విధంగా, ఎందుకంటే మనకు ఒక గొప్ప చరిత్ర ఉంది. వైఎస్ కుటుంబానికి మనందరం కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం కూడా పెద్ద ఎత్తున మనం అభిమానించే వాళ్ళం. ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి, ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం అన్నంత మాత్రాన మనం ఎవరం కూడా డిసార్టన్ కాకుండా ఎవరు కూడా దిగులు పడకుండా ఖచ్చితంగా కూడా, ఎందుకంటే జగనన్న కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ వ్యక్తిత్వం మనం చూసాం. ఏదైతే మనం చెప్పినామో ఎన్నికల్లో అది మనం చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిచారు. మరి దీంట్లో ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన రవీంద్రనాథ్ రెడ్డి గారు వారి యొక్క మరి సుదీర్ఘమైనటువంటి ఆ రాజకీయ అనుభవంతో ఈ జిల్లాను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. మనం ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. భవిష్యత్తులో మరి డీలిమిటేషన్ అయితే 9 నియోజకవర్గాలు కూడా అయినప్పుడు ఈ జిల్లానంతా కూడా సమర్థవంతంగా అన్న ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి అన్న కానీ అదేవిధంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్న కానీ ఖచ్చితంగా కూడా ముందుకు తీసుకెళ్తారు. నాకు గట్టి నమ్మకం ఉంది. మళ్ళీ కూడా ప్రతి శాసనసభ్యుని కూడా గెలవడానికి వారు విశేషంగా కృషి చేస్తారు. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు. అందరూ నాయకులతో కూడా కలిసి జగనన్న ఒకటే చెప్పారు, మీరు ఖచ్చితంగా ఈ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నప్పుడు అన్న కూడా ఒకటే అన్నారు, మళ్ళీ కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉంటే ఇబ్బంది ఉంటుందని చెప్పి నరేంద్ర రామాంజనేయ రెడ్డి గారు వారి అబ్బాయికి ఆ బరువు బాధ్యతలు కూడా ఆయన అప్పచెప్పారు ఒక యువకుడికి. కాబట్టి ఆయన కూడా కమలాపురం నియోజకవర్గానికి ఒక యువకునిగా జగనన్న అవకాశం ఇచ్చారు. వారు కూడా ఆ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతారని ఒక గట్టి నమ్మకం ఉంది. ఏది ఏమైనా కూడా అన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు అన్నకు మేము మనందరం కూడా అండదండలుగా ఉంటూ ఖచ్చితంగా ఈ కడప జిల్లాను మళ్ళా విజయ కేతనం ఎగరేస్తామనేటువంటి గట్టి నమ్మకం ఉందని తెలియజేసుకుంటూ మనందరం ఈ సందర్భంగా అన్నకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ముకులిత హస్తాలతో అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను విరమించుకుంటున్నాను. జై హింద్, జై జగన్.